This conference will now be recorded. So develop a program for checking. Develop a program for checking whether the last digit whether the last digit of a number is 5. Develop a program for checking whether the last digit of a number is 5. Last digit 5 అని అడుగుతున్నాం. సో మీరు ఎస్ ఇట్ ఈస్ 5. ఒకవేళ 5 అయితే 5, లేకపోతే వదిలేసేయాలి. ఇఫ్ కాబట్టి వదిలేస్తాం. ట్రూ అయితే ఏదైనా డిస్ప్లే చేస్తాం, ఫాల్స్ అయితే వదిలేస్తాం. Develop a program for checking whether the last digit of a number is 5. Two minutes for every program. Okay. Right, boys, done. So first of all, important thing ఏంటి, ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం. ఓకే, వాట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్? అండర్స్టాండింగ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవాలి అన్నమంటే ఏంటి సార్? ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం అంటే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇన్పుట్స్ టు బి గివెన్, వాట్ లాజిక్ హ్యాస్ టు బి అప్లైడ్ అండ్ వాట్ అవుట్పుట్ షుడ్ బి గివెన్. ఇంతే, ఈ మూడు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఓకే, సో హియర్ if you observe the program, so what is the program here? The program is going to be, okay, so developing a program for checking whether the last digit of a number is 5. ఏం అడుగుతున్నారు? సో ఇన్పుట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ అనేది ఒక నంబర్. ఇన్పుట్ అనేది ఒక నంబర్. వెరీ గుడ్. n ఈజ్ ఈక్వల్ టు, సో ఒక నంబర్ ఎలా ఇస్తాం మనము? ఇంట్ ఆఫ్, ఇది స్టాండర్డ్, ఇంకా ఇన్పుట్ ఆఫ్ enter a number. This is standard thing, right? Enter a number. Clear? Okay. ఇప్పుడు నెక్స్ట్ ఏం లాజిక్ అడుగుతున్నాడు? ఫర్ చెకింగ్ వెదర్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్, లాస్ట్ డిజిట్ కావాలి. సో ఐ వాంట్ టు హ్యావ్ ద లాస్ట్ డిజిట్. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ ఎల్డి. లాస్ట్ లేదు సార్, నాకు కొంచెం నీట్గా ఇవ్వండి అంటే, ఇంకా డీటెయిల్డ్గా ఇవ్వండి అంటే సింపుల్గా number is equal to, okay, right, last digit is equal to, ఇంకా క్లారిటీ అంతే. సో లాస్ట్ డిజిట్ ఎట్లా వస్తుంది? when you are dividing a number by 10, when you're dividing a number by 10, you will get the last digit when you divide a number by 10. Divide a number by 10. Okay,
సో ఏమంటాము, నంబర్ డివైడ్ చేసి, మరి ఏమి ఇవ్వాలి సార్ నేను, డివైడ్ చేసి యూ హ్యావ్ టు గివ్ ద రిమైండర్. డివైడ్ చేసి యూ డోంట్ హ్యావ్ టు గివ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు గివ్ ద రిమైండర్. ఎస్, ఒక నంబర్ 10తో మాడ్యులస్ చేసినప్పుడు యూ విల్ గెట్ అల్టిమేట్లీ ద లాస్ట్ డిజిట్, అర్థమైందా? నంబర్ మోడ్ 10, లాస్ట్ డిజిట్ ఎట్లా వస్తుంది, నంబర్ మోడ్ 10 చేస్తే వస్తుంది. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఈ నంబర్ 5 కాదా, అంటే ఈ లాస్ట్ డిజిట్ 5 కాదా అని చెక్ చేయాలి. సో లాస్ట్ డిజిట్ 5 కాదా అంటే ఎట్లా చెక్ చేస్తాం, ఇఫ్ లాస్ట్ డిజిట్ డబుల్ ఈక్వల్స్ టు 5. ఏం సార్ డబుల్ ఈక్వల్ టు ఏంటి, మరి డబుల్ ఈక్వల్ టు నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి, కంపేర్ చేస్తాయి. కంపేర్ చేయడం అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ 5 సేమా అడుగుతున్నాం, లాస్ట్ డిజిట్ 5 సేమా అడుగుతున్నావు. సో సేమా అడుగుతున్నావు కాబట్టి నౌ వాట్ యు డు సే, ప్రింట్ ఓకే లాస్ట్ డిజిట్. ఇక్కడ డిఫరెంట్ గా రాస్తుంటాను నేను. సో లాస్ట్ డిజిట్ అన్న దగ్గర ఎవరు ప్రింట్ అవుతారు, ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్ గా లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. దాని పక్కన నేను ఏదన్నా నా ఓన్గా రాయాలి అనుకుంటే కామా పెట్టేసి డబుల్ కోట్స్లో పెట్టాలి. ఓకే, ఈస్ ఈక్వల్ టు 5, అర్థమైందా, క్లియర్? ఓకే, ఒకవేళ కాకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు, వదిలేసేయాలి అంతే. మళ్ళీ ఏం రాయకండి, ప్రింట్ ఎండ్ ఆఫ్ ది ఇఫ్ అదంతా అవసరం లేదు ఇక్కడ, అదంతా ఒక ఫస్ట్ ప్రోగ్రామింగ్ మాత్రమే. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? yes or no? Okay, so what it is asking, enter a number, అడిగిద్దా enter a number అని. సో enter a number, సో నంబర్ అడిగింది. సో నంబర్ అడిగిన తర్వాత ఏమి ఇస్తావు, యూ విల్ గివ్ సమ్ ర్యాండమ్ నంబర్, అంటే ఇది ఒక యూజర్కి ఇస్తున్నారు అనుకోండి, యూ విల్ గివ్ సమ్ ర్యాండమ్ నంబర్. సో 5789. am I getting any output? Why? Because last digit is not 5. yes, మళ్ళీ ఒకసారి run చేయండి. now this time ఏమొచ్చింది ఆన్సర్, 5 is equal to 5 వచ్చింది. ఎందుకు, సో దిస్ ఇస్ కేస్ 2. సో కేస్ 2లో మనం ఏమి ఇచ్చాము, ఎంటర్ నంబర్ ఇచ్చాము. కేస్ 1లో ఏమి ఇచ్చాము, కేస్ అంటే లైక్ టెస్ట్ కేసెస్ అన్నమాట. ఏంటి, టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ ఏం చేస్తున్నాయి, టెస్ట్ కేసెస్ ఆర్ టెస్టింగ్ యువర్ ప్రోగ్రామ్. టెస్ట్ కేస్ 1, ఓకే ఇంకా క్లారిటీ, టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2. Your advice is you have to write a program in such a way that all the given test cases must be correct. All the given test cases must be correct. అర్థమైందా? yes or no? ప్రోగ్రామ్ రాసిన తర్వాత టెస్ట్ కేసెస్ ని చెక్ చేయాలి, టెస్ట్ కేస్ ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ చెక్ చేయకూడదు ఎప్పుడు. అండర్స్టాండింగ్ మై అడ్వైస్? సో మై అడ్వైస్ ఇస్ వాట్, ఫస్ట్ కంప్లీట్ ద ప్రోగ్రామ్, దెన్ చెక్ ద టెస్ట్ కేసెస్. మీరు ఒక 5 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టెస్ట్ కేసు అడగండి, ఆ టెస్ట్ కేసు అన్ని పాస్ అవ్వాలి మీ ప్రోగ్రామ్, అప్పుడే మీ ప్రోగ్రామ్ కరెక్ట్. లేదు అంటే మీ ప్రోగ్రామ్ రాంగ్. ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ రాశారనుకోండి, వాడు టెస్ట్ కేసు కూడా ఇస్తాడు, ఆ టెస్ట్ కేసు బేస్ చేసుకొని ఎప్పుడు ప్రోగ్రామ్ రాయకూడదు. ప్రోగ్రామ్ని టైటిల్, ఐ మీన్ ప్రోగ్రామ్ దానికి ఇస్తారు కదా హెడ్డింగ్, ఆ ప్రోగ్రామ్ హెడ్డింగ్ ని బట్టి ప్రోగ్రామ్ రాయాలి, టెస్ట్ కేసుని బట్టి ప్రోగ్రామ్ రాయకూడదు. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? ఎస్. అప్పుడు ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు మీ ఇంటికి నాన్ వెజిటేరియన్ చుట్టాలు వచ్చారు, వాళ్ళని బేస్ చేసుకుని మీరు వంట చేశారు, మరి అదే టైంలో వెజిటేరియన్ వాళ్ళు వస్తే అది పెట్టగలుగుతారా మీరు? రైట్? ఎస్, పెరగన్నం అంటే యూనివర్సల్, బట్ కర్రీస్ ఆ నాన్ వెజ్ అయితే పెట్టలేరు కదా. సో యు ఆర్ జనరలైజ్డ్ ఉండాలి, అంటే 2 వెజ్ కర్రీలు కూడా వండి పెట్టేస్తాం జనరల్గా, రైట్? సో 2 వెజ్ కర్రీస్ పెట్టేస్తాం, వెజ్ వాళ్ళు వస్తే అది సెట్ చేస్తాం. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? అంటే టెస్ట్ కేసెస్ని బట్టి ఎప్పుడు ప్రోగ్రామ్ రాయకూడదు.
So you have to write the program and check the test cases. టెస్ట్ కేసెస్ కావాలి అంటే మీరు ర్యాండమ్గా తీసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడగచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మనం ర్యాండమ్గా తీసేసుకుంటాం. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో యూ విల్ హ్యావ్ మెనీ యూ హ్యావ్ టు చెక్ మెనీ టెస్ట్ కేసెస్ అనమాట. అర్థమైందమ్మా? క్లారిటీ వచ్చిందా టెస్ట్ కేస్ అంటే ఏంటో? సో నెవర్ గెట్ సాటిస్ఫైడ్ విత్ వన్ టెస్ట్ కేస్, 2 or 3 చెక్ చేయాల్సిందే కంపల్సరీ. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద వే దట్ వీ నీడ్ టు understand the program and take the inputs and take the outputs. Is this crystal clear? Okay, one more last program in if. Develop a program for checking whether a number is single digit. Develop a program checking whether a number is a single digit number. Yes, start. నేను చెప్పినన్ని గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. జనరలైజ్ ప్రోగ్రామ్ రాయాలి. జనరలైజ్ ప్రోగ్రామ్ మీన్స్ వాట్ సార్? టెస్ట్ కేసుని బట్టి ప్రోగ్రామ్ రాయకూడదు, జనరల్గా ఉండాలి ప్రోగ్రామ్, అన్నింటికి సెట్ అవ్వాలి. అట్లా డన్. ఓకే, చెప్పండి. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్పుట్. సో ఇన్పుట్ తీసుకోవాలంటే యూనివర్సల్ థింగ్, నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్, రైట్? ఓకే, సో ఇప్పుడు ఏం చెక్ చేయమంటున్నాను నేను? I wanted you to check whether the number is single digit. Now, what is a single digit number? -9 to 9. So what I will say, if -9
less than or equal to number, less than or equal to number, less than or equal to 9, minus 9 less than or equal to number less than or equal to 9. ఒకవేళ నంబర్ ప్లస్ 9 కి మైనస్ 9 కి మధ్యలో ఉంటే what I will say, print single digit number, single digit number. Now we are not worried about double digit, triple digit and all. So just not single digit, I am worried about only single digit number. So done. Yes. So enter a number 5. So 5 is test case 1. Okay, so test case 1, TC1. Next. Now why no answer? It's not a single digit number. So it's a double digit random kanna simply it's not a single digit number. ఎందు సార్ అట్లా అంటున్నారు అంటే ఇప్పటివరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా ఏం గమనించారు మీరు, కేస్ ఒకవేళ పాస్ అయితే మనకి ఆన్సర్ వస్తుంది, కేస్ ఫెయిల్ అయితే గనక మనకి ఆన్సర్ రావట్లేదు. బట్ వీ రిక్వైర్ అన్ ఆన్సర్ ఇఫ్ ద కేస్ ఫెయిల్స్ ఆల్సో. కేస్ ఫెయిల్ అయినా సరే నాకు ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్లో అయితే కుదరదు, ఎందుకంటే ఇఫ్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ విత్ వాట్, ఓన్లీ వర్కింగ్ విత్ ద ట్రూ కండిషన్, ఓన్లీ వర్కింగ్ విత్ ద ట్రూ కండిషన్. ట్రూ అయితేనే నేను వస్తాను, ట్రూ అయితేనే నేను ఇస్తాను, ఫాల్స్ అయితే నాకు సంబంధం లేదు అంటుంది. అవునా? సో కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, వీ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ లాజిక్ విచ్ ఇస్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఒకవేళ ట్రూ అయినా సరే ఆన్సర్ ఇస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయినా సరే ఆన్సర్ ఇస్తుంది. జస్ట్ ఒక బ్లాక్ యాడ్ చేస్తాం అంతే. ఆ బ్లాక్ని మనం ఎల్స్ బ్లాక్ అంటాం. ఏం బ్లాక్? ఎల్స్ బ్లాక్. ఓకే, విల్ డూ దట్. ఎస్. సో ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్స్ అవి కూడా చేద్దాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదు, ఏంటంటే ఇఫ్ ఎల్స్ వస్తే మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను ఇచ్చే ఛాన్స్. అర్థమైందమ్మా? ఇఫ్ దేనికి మనకు వస్తుంది, ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ ఓన్లీ ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ అయితే నాకు సంబంధం లేదు, ఆ టైప్లో యూజ్ అవుతుంది, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంకా ఫాల్స్ సంబంధం లేదు, ట్రూ అయితేనే నేను వరీ అవుతాను అన్నప్పుడు ఐ విల్ యూజ్ ఇఫ్. క్లియర్? ఓకే. సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది, ఇఫ్ ఎల్స్ ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం. ఇఫ్ ఎల్స్, సో దిస్ సాటర్డే యూ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్. లాస్ట్ సాటర్డే లేదు ఎగ్జామ్, దిస్ సాటర్డే యూ విల్ హ్యావ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాజిక్స్ అన్నిటి మీద ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, in this we have a condition, in this we have a condition ఉంటుంది that give true or false, that give true or false. In this we have a condition that will give true or false. T capital, true or false. If true, the true statement block, the true statement block gets executed. Indentation block, yes, if block, ఇది బ్లాక్ అవుతుంది, ఇది బ్లాక్. పైథాన్లో ఇండెంటేషన్ బ్లాక్ అంటాం. బ్లాక్ అన్నా తప్పలేదు, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇండెంటేషన్ ఐడియా వచ్చేసింది కాబట్టి బ్లాక్ అన్నా తప్పలేదు. సో ఇన్ దిస్ if the condition is true, the true statement block executed, and if the condition is false, the false statement block gets executed. Done? Clear with the idea? Okay. సో ఇప్పుడు దీనికోసం మనం యాజ్ యూజువల్ ఏం రెడీ చేయాలి, సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏం లేవు, వీటన్నిటిని ఇఫ్ ఎల్స్లోకి మారుద్దాం. తర్వాత మీకు నేను టాస్క్ ఇస్తాను.
సో సింటాక్స్ ఏంటి సార్ అంటే if కండిషన్ సో ఇక్కడ ఏముండాలి ట్రూ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్. ఇస్ దిస్ క్లియర్? ఫాలోడ్ బై ఎల్స్. ఫాలోడ్ బై వాట్? ఎల్స్ కూడా ఒక బ్లాకే, ఒక ఇండెంటేషన్ బ్లాకే అన్నమాట. ఎల్స్ ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఈ ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే అంటే వాట్ వీఆర్ గ్యారంటీయింగ్? వీఆర్ గ్యారంటీయింగ్ సమ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ని గ్యారంటీ చేస్తున్నాం. అది ట్రూ అయినా ఎగ్జిక్యూషన్ పడాలి, ఫాల్స్ అయినా ఎగ్జిక్యూషన్ పడాల్సిందే. సో అది వీఆర్ గ్యారంటీయింగ్ అనమాట. అర్థమైందా? క్లియర్? క్రిస్టల్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్లో గోపి అర్థమవుతుందా? స్టార్ట్. సో ప్రోగ్రామ్ కంటిన్యూస్, రైట్? ప్రోగ్రామ్ కంటిన్యూ అయిన మధ్యలో ఏం కనబడుతుంది? కండిషన్ కనబడుతుంది. ఓకే, ఇన్ డీటెయిల్ ఇవ్వట్లేదు, నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి. కండిషన్ ఏమవ్వచ్చు? ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఏం జరగాలి? ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎస్, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం కావాలి? ఇఫ్ ఎగ్జిట్ అయిపోవాలి. ఇఫ్ ఎగ్జిట్ and program will continue until the end of the program. అంతేనా సార్? ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చేద్దాం సార్? ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం బ్లాక్? ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అయిన తర్వాత ఏం చేయాలి సార్? కంటిన్యూ, కంప్లీట్. ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. Is this crystal clear? Yes or no? Okay. Now coming to the latest program. Latest program ఏముంది మనకి? సింగిల్ డిజిట్ ఆర్ నాట్ ఉంది కదా. సో ఇదే ఎగ్జాంపుల్ని కొంచెం మారుద్దాం. డెవలప్ ఏ ప్రోగ్రామ్ సింగిల్ డిజిట్ నంబర్ ఆర్ నాట్. అవునా కాదా? అవునైతే ఎస్ అను, లేదంటే కాదు అను, అంతే. ఎస్, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎల్స్ బ్లాక్ యాడ్ చేయడం, అంతే. సో సింపుల్. ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ కార్నర్కి వెళ్ళిపోయి ఎల్స్ పెట్టేసి, ఎల్స్ ఎక్కడ ఉండాలి? కార్నర్ కూడా. ఇఫ్కి లైన్లో ఉండాలి. ఓకే, ఈ ప్రింట్ ఎక్కడ ఉండాలి? ఇండెంటేషన్లో ఉండాలి. సో ప్రింట్ నాట్ ఏ సింగిల్ డిజిట్ నంబర్. వెరీ గుడ్. నాట్ ఏ సింగిల్ డిజిట్ నంబర్. నాట్ ఆపోజిట్ రిజల్ట్ అనమాట. ఏం రిజల్ట్ అది? ఆపోజిట్ రిజల్ట్. మళ్ళీ టెస్ట్ కేస్ 1. సో టెస్ట్ కేస్ 1లో 8 ఇద్దాం. ఏమొచ్చింది? సింగిల్ డిజిట్ నంబర్. ఓకే, టెస్ట్ కేస్ 2 58 వచ్చింది ఆన్సర్. ఇందాక దానికి దీనికి ఏంటి తేడా? అక్కడ ఆన్సర్ రాలేదు, ఇక్కడ ఆన్సర్ వచ్చింది, అంతే తేడా. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. సింపుల్గా ఏం యాడ్ చేసుకున్నాం మనం? we added an else block. else ఇప్పుడు ఎందుకు అర్థమైందా? else is used for binary result only. Okay, so we'll do some program, then we'll talk about the binary result. And clear? Yes or no? Okay, ఈ పైన ప్రోగ్రామ్ ఎట్లా చేంజ్ చేయొచ్చు? ఇక్కడ ఏం యాడ్ చేయొచ్చు? ఎల్స్ బ్లాక్ యాడ్ చేసి ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అని పెట్టచ్చు. లాస్ట్ డిజిట్ అయితే 10 వస్తుంది, నాట్ ఈక్వల్ టు 5. సో దట్ ఈస్ యువర్ టాస్క్, యూ కెన్ డూ ఇట్ లేటర్. Is this clearly understood or not? Okay. Develop a program to check whether a number is even or odd.
classic program. Develop a program to check whether a number is even or odd. ఇవి చేయటం దీంట్లో స్పైడర్ చేయాలి అంటే ఇది ఎక్కించుకోవాలని చెప్పారు. అంటే మీరు చెప్పడానికి ఇది బాగుంటుందని చెప్పారు. స్పైడర్ చెప్పాను బాగుంటుంది. ఇది ఎక్కించుకోవాలి. స్పైడర్ ఎక్కించేసి ఓకే సార్. ఎందుకు దీంట్లో ఫైల్ సేవ్ చేయడం అంతా. ఓకే. స్పైడర్ అయితే అన్ని లైన్ ఉంటాయి కదా. స్పైడర్ ఎక్కించేసి ఓకే. ఈవెన్ ఆర్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ చెప్పండి ఇన్పుట్ ఏంటి? Input is a number. Input is a number, same. Int input, right? Logic. N modulus 2 equals to 0. Why? Because an even number is a number which is perfectly divisible by 2. Perfectly divisible ante ఏంటి సార్? Perfectly divisible అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ పర్ఫెక్ట్గా 5తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఏంటి దాని అర్థం? సో సపోజ్ 15 వచ్చింది, 5 3s are 15, 0 రిమైండర్. ఇన్ రిమైండర్ 0. ఒక నంబర్ 8తో పర్ఫెక్ట్గా డివైడ్ అయింది అనుకుందాం, 8 3s are 24, 0 రిమైండర్. ఎస్. సో ఇప్పుడు అదే కేసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24, ఇక్కడ ఏమంటాము? 2 24 అంటే ఒక నంబర్ 2తో కనుక పర్ఫెక్ట్గా డివైడ్ అయింది అంటే ఆ నంబర్ని ఈవెన్ అంటాం. సపోజ్ 2 15 ఉంది, 2 7s 14, వాట్ ఈస్ రిమైండర్? 1. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో రిమైండర్ 0 వస్తేనే ఈవెన్ నంబర్, లేకపోతే ఇట్స్ అన్ ఆడ్ నంబర్. ఈజ్ దట్ క్లియర్? సో అప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ అవసరం లేదు, టోటల్ నంబర్ని తీసుకోవాలి. ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? టోటల్ నంబర్ని తీసుకోవాలి. సో టోటల్ నంబర్ ఎట్లా తీసుకుందాం సార్? If so number is equal to int of input of same, enter a number. If number modulus 2 equals to 0, ఇక్కడ ఏమందాము? ప్రింట్ ఈవెన్ నంబర్. ప్రింట్ ఈవెన్ నంబర్. ఎల్స్ ఒకవేళ ఈవెన్ నంబర్ కాకుండా ఇంకొక కేసు ఏముంది? ఆడ్ నంబరే ఉంది, అంతేనా? వాట్ ఈస్ దిస్? ఆడ్ నంబర్. ఈస్ దిస్ క్లియర్? ఓకే. సో టెస్ట్ కేస్ 1, 56. 56 ఏం నంబర్? 56 ఈవెన్ ఆర్ ఆడ్? ఈవెన్. ఓకే. 87 ఈవెన్ ఆర్ ఆడ్? ఆడ్ నంబర్. అయిపోయిందా? ఎస్. క్లియర్? సో ఏం చేసాం? సింపుల్గా we worked with which number? Even or odd number. Even or odd number. Done? అర్థమైందమ్మా? So checking whether a number is even or odd. Develop a program for adding 1000 to a number. Adding 1000 to a number if it is positive, and subtracting 100 if a number is negative. Try to understand the program. These are boys నుంచి ఆన్సర్ రావాలి నాకు. I want boys to give the answer first time.
అంటే నేను ఒకసారి లాజిక్ చెప్పేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకో, నాకు ఆన్సర్ ఎంత కావాలి? 1005 రావాలి. సో నేను ఒకవేళ 8 ఇచ్చాను అనుకో, నాకు ఆన్సర్ ఎంత రావాలి? -92 రావాలి. అంతేనా? యా. ఇప్పుడు దేని మీద ప్రోగ్రామ్ రాయకూడదు? మీరు ఈ టెస్ట్ కేసుల మీద ప్రోగ్రామ్ రాయకూడదు. టెస్ట్ కేస్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. టెస్ట్ కేస్ ఇచ్చింది ఏంటి? మీ అండర్స్టాండింగ్ కోసం అంతే. రైట్? ప్రోగ్రామ్ రాసి దాన్ని టెస్ట్ చేయండి కావాలంటే, కానీ నేను ఏ నెంబర్ ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి. అది
డన్. సో ప్రింటింగ్ వరకు మనకి బాగానే ఈజీగానే అనిపించింది. బట్ నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ సమ్ క్యాలిక్యులేషన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ సమ్ క్యాలిక్యులేషన్. చెప్పండి. Adding 1000 to a number if it is positive and subtracting 100 if the number is negative. అంటే ఇక్కడ నంబర్ కామన్, రైట్? నంబర్ కామన్. ఒక నంబర్ని ఐదర్ పాజిటివ్ అంటాము లేకపోతే నెగిటివ్ అంటాం, జీరో పక్కన పెట్టేస్తే. ఓకే, అదర్ దాన్ జీరో పక్కన పెట్టేస్తే. సో జీరో వచ్చినప్పుడు ఎట్లా అనేది తర్వాత. సో ఒక నంబర్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో. ఒక నంబర్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ జీరో. రైట్? లాజిక్ వచ్చేసింది. రైట్? ఏంటి లాజిక్ చెప్పండి ఇప్పుడు. ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఏ నంబర్, రైట్? సో నంబర్ తీసుకున్నాం, రైట్? నంబర్ తీసుకున్నాం. సో నంబర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటాము? ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ జీరో, అంటే పాజిటివ్ అయినప్పుడు. ఒక నంబర్ పాజిటివ్ అయినప్పుడు, పాజిటివ్ అయినప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? 1000తో యాడ్ చేయండి అని చెప్పి. 1000తో యాడ్ చేయడం అంటే ఏంటి? నంబర్ ప్లస్ ఈక్వల్ టు 1000. సార్ వాట్ ఈస్ ప్లస్ ఈక్వల్ టు? సార్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 1000. ఇది మీకు అలవాటు అవ్వాలి, ఎందుకంటే చాలా యూజ్ చేస్తారు. నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 1000 అని రాయడం కన్నా నంబర్ ప్లస్ ఈక్వల్ టు 1000 అని రాసేయచ్చు. నంబర్లోకి ఏం వెళ్ళిపోతుంది? 1000 యాడ్ అయ్యి నంబర్లోకి వెళ్ళిపోతుంది. నంబర్కి 1000 యాడ్ అయ్యి నంబర్లోకి వెళ్ళిపోతుంది, అంతేనా? ఎస్. సో మీ క్లారిటీ కోసం నేను డైరెక్ట్గా రాస్తాను, తర్వాత మనం యూజ్ చేయడం నేర్చుకోవాలి. నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 1000. ఓకే, తర్వాత ఎల్స్. ఇక్కడ జీరో నేను కన్సిడర్ చేయట్లేదు. నంబర్ లెస్ దాన్ జీరో, అంటే జీరో కన్సిడర్ చేయట్లేదు అంటే జీరో ఇవ్వరని కాదు, ఇస్తారు, రైట్? సో జీరో ఇస్తే ఏమవుతుంది అని తర్వాత చెప్తాం. ఓకే, సో నంబర్ లెస్ దాన్ జీరో అన్నప్పుడు ఏం కావాలి? ఇట్స్ ఏ నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ అన్నప్పుడు ఏం కావాలి? నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ మైనస్ 100. నంబర్ ఏమవుతుంది? నంబర్ మైనస్ 100. నంబర్ మైనస్ 100 అంటే సపోజ్ నువ్వు 8 తీసుకున్నావు, సో 8 మైనస్ 100. ఓకే, 9 మైనస్ 100, minus 9 something. Yes, is this clear? Okay, now first test case. So test case మనకి print number, ఎవరిని ప్రింట్ చేద్దాం? నంబర్ని ప్రింట్ చేద్దాం. అంటే అది పాజిటివ్ అడిషన్ అయినా నెగిటివ్ అడిషన్ అయినా నంబర్ అయితే ప్రింట్ చేయాలి కదా. ఓకే, సో నౌ విల్ గో ఫర్ ద ఫస్ట్ టెస్ట్ కేస్. ఓకే, ఎల్స్ దగ్గర ఇది అవసరం లేదు కదా, రైట్? So once you run this, okay, enter a number. So suppose I am entering a number 9. 9 అంటే ఏమైందమ్మా? 9 means what you got? You got 1009. ఎందుకు చెప్పండి? Because it's a positive number. Because it's a positive number. As it is a positive number, so we are getting this. Okay, right? So ఇప్పుడు negative number. So my calculation may be wrong, but my idea was clear. So minus 9 is. సో మైనస్ 9 అంటే ఎంత రావాలి? ఓకే, నేను ఇచ్చిన టెస్ట్ కేస్ రాంగ్ అయి ఉండొచ్చు, బట్ మై ఐడియా వాజ్ దిస్ ఓన్లీ. సో మైనస్ 9 అంటే ఏమైంది చెప్పండి? మైనస్ 9 మైనస్ 100. మైనస్ 9, ఎస్. సో పాజిటివ్ ఇస్తే ఏమైంది? వెన్ యూ గివ్ పాజిటివ్ వాట్ హ్యాపెండ్? ఓకే, నేను నా క్యాల్కులేషన్ రాంగ్ అనుకుంటా యాక్చువల్గా. సో ఇక్కడ ఓకే మైనస్, సో మైనస్ 8 ఇస్తే ఏమవ్వాలి?
అక్కడ నేను మిస్ అయ్యాను. సో మీకు టాస్క్ ఇచ్చే ఇదిలో సో -8 వస్తే ఏం రావాలి, -108, ఎందుకంటే యాడ్ చేయమంటున్నాం కదా, రైట్. సో యూ సబ్ట్రాక్ట్ చేయమంటారు, సబ్ట్రాక్ట్ 100 ఇఫ్ ఎ నంబర్ ఈస్ నెగటివ్. ఓకే, అంటే ఏం చేస్తావు, -8 -100, కాబట్టి మనకి -108 రావాలి. ఇస్ ఇస్ క్లియర్? ఓకే, నేను రాంగ్ చెప్పాను ఇక్కడ, సారీ. ఎస్, దానివల్ల మీకు మిస్టేక్ అవ్వలేదు. ఓకే, లాజిక్ ఏం రాయాలి ఇక్కడ, నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ప్లస్ 1000, నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ -100. క్లియర్? అంటే నేను ఈ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీ కెన్ డూ సమ్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ప్రింటింగ్. ఎస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ప్రింటింగ్. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్ కూడా చేయవచ్చు. ఎస్, మై క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? పక్కా? ఓకే, సో ఇది ఈ విధంగా వీ క్యాన్ గో ఫర్ ద విచ్ here if else with the calculation, if else with the calculation. అర్థమైందమ్మా? everyone clearly understood? Okay, now one more program. Develop a program for okay calculation wise లోనే ఉంటుందా for calculating discount by 40% if the price of buying కొంచెం లెవెల్ మారుద్దాం. So develop a program for calculating discount by 40% if the price of buying is more than 50,000. ఓకే, 50,000 కన్నా ఎక్కువ బై చేస్తే వాడికి 40% డిస్కౌంట్ ఇవ్వండి. థింక్ అబౌట్ ఇట్ అండ్ డూ ఇట్. ఫస్ట్ ఆలోచించండి ప్రోగ్రామ్ గురించి, వీలైతే ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూడా ఆలోచించండి, ప్రాబ్లం లేదు. The more you think, the more easier it becomes.
Over. Finished? Sorry, okay, hint ఇస్తాను, you can do it as homework. So discount of 40% if the price of buying is more than, ఇక్కడ నాకు ఏం కావాలి, I want price is equal to something. If price greater than 50,000, greater than 50,000, ఏం చేయాలి మీరు, డిస్కౌంట్, price is equal to price minus price into discount ఎంత అన్నాడు, 40%. 40% is nothing but 0.4 అయిపోయింది. Yes, else don't give discount. అర్థమైందమ్మా లాజిక్? సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మన డైలీ లైఫ్ నుంచి వచ్చినవే, ఎక్కడ కొత్తవి ఏం కాదు. మీరు షాపింగ్కి వెళ్ళారు, షాపింగ్ వెళ్ళి 1000 రూపీస్ బట్టలు కొన్నారు, వాడు 40% డిస్కౌంట్ అంటాడు, మీరు ఎంత పే చేస్తారు వాడికి, ఎంత పే చేస్తారు, 600. ఎందుకు? బికాస్ వాట్ యూ డిడ్, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ మైనస్ ప్రైస్ ఇంటూ 0.4, అంటే 1000 మైనస్ 1000 ఇంటూ 4/100, అంతే. 2 సున్నాలు క్యాన్సల్, 2 సున్నాలు, 1000 మైనస్ 400. సో ప్రైస్ ఎంత అయింది, పి బికేమ్ 600, అంతేనా? అందుకనే అన్నాను పేపర్ ఉంటే ఇంకా మంచిది, పేపర్లో చేస్తే ఇంకా మంచిది. సో టుమారో విల్ సీ సమ్ మోర్ ప్రోగ్రామ్స్ వెరైటీ. స్లోగా డోస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, ఓన్లీ ప్రింట్లు కాకుండా స్లోగా డోస్ విల్ ఇంక్రీజ్. కొంచెం రియలిస్టిక్ ప్రోగ్రామ్స్, కొంచెం స్టేట్మెంట్ వైజ్ ప్రోగ్రామ్స్ we will be doing, right? Thank you.